రామాలో చేసినటువంటి యుద్ధంలో తగిలిన తనకు కలిగిన తగిలిన తనకు తగిలినటువంటి గాయములను బాగు చేసుకొనుటకై అతడు యెజ్రెయేలుకు మరలా వచ్చాడు. కుమారుడైన అహాబు కుమారుడైన యెహోరాము ఉన్నాడని విని రోగి అయ్యున్నాడని విని రాజైన యూదారాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అతన్ని దర్శించడానికి యెజ్రెయేలుకు పోయాడు. ఒక ఆయన కుమారుడు బాగలేడు అని చెప్పేసానంటే బాగలేదంట అతనికంటే చూడడానికి పోయినాడంట అహజ్యా. అహజ్యా చూడడానికి వెళ్తే ఆ యెహోరామునందుకు యెహోరాము వద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన దేవుని వలన శ్రమ కలిగిన అతనికి నాశనం వచ్చేసింది. యెహోరాము వద్దకు అతడు రావటం వలన ఇతనికి ఏం వచ్చిందంట? నాశనం వచ్చిందంట. నాశనం ఎట్లా వచ్చింది? నాశనం ఇతనికి, అతని దగ్గరికి ఇతడు వస్తే ఇతనికి ఎందుకు నాశనం వచ్చబ్బా? యెహోరామును చూడటానికి ఇతడు వస్తే అతని దగ్గరికి అహజ్యా వస్తే అహజ్యాకి ఎందుకు నాశనం వచ్చేసింది? చూద్దాం ఎట్లంటే వచ్చినప్పుడు అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలం చేయుటకై నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింసి కుమారుడైన యెహూ మీదికి అతడు కూడా పోగా యెహోరాముతో కూడా పోయాడు. అంటే దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడైనటువంటి నింసి మీదకి ఇతడు ఒకప్పుడు వెళ్ళిపోయాడంట. పోయాడు. యెహూ వారి మీద యెహూ అప్పుడు ఏం చేశాడు? అహాబు సంతతి వారి మీద తీర్చుటకై వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అతడు వారి అధిపతులను యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా ఉన్న సహోదరుల కుమారులను చూసి అహజ్యా సహోదరుల కుమారులు అంటే అన్నదమ్ముల పిల్లలను చూసి అతడు వీళ్ళందరిని హతం చేసేసాడు. అతడు అహజ్యాను వెతికాడు. అతడు అహజ్యాన్ని వెతికితే అతడు ఏడున్నాడంట? షోమ్రోనులో ఉన్నాడు. షోమ్రోనులో దాగి ఉండగా వాళ్ళు అతనిని పట్టుకొని యెహోవనొద్దకు పట్టుకొని వచ్చారు. అహజ్యాను పట్టుకొని వచ్చారు. ఎక్కడున్నాడు ఈ అహజ్యా? షోమ్రోనులో దాపెట్టుకున్నాడు. షోమ్రోనులో దాపెట్టుకున్నటువంటి ఇతన్ని పట్టుకొచ్చారు. పలానా చోట అహజ్యా ఉన్నాడన్న విషయాన్ని యెహూ సంబంధించినటువంటి వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు అతన్ని పోయి పట్టుకొచ్చారు. వాళ్ళు ఏం చేస్తే చంపే పడేసిరు, అతన్ని చంపేసిరి. ఎందుకు చంపేశారు ఇతన్ని అని చెప్పేశానంటే దుర్మార్గముగా ప్రవర్తించాడు ఇతడు. దేవుని చేత అభిషేకము నొందిన వాడైనటువంటి నింసి కుమారుడైన యెహూ మీదకి వచ్చి మరి ఇతడు దుర్మార్గమైనటువంటి చర్యలు జరిగిస్తొచ్చాడు. వారసలేని బుద్ధితో ఇతడు ఉన్నాడు. వారసలేని బుద్ధి. కాబట్టి మీకు వారసలేని బుద్ధి ఉంటే మీ పిల్లలకు నేర్పకండి. నేర్పితే ఏమ్మా మదర్స్ డే తల్లులారా, స్వరూప పనిమిలా ఏం నేర్పుతారు? వారసలేని బుద్ధి నేర్పండి, బాగుంటది. ఓర్వలేని బుద్ధి నేర్పించింది ఈమె. సరిషా ఏం నేర్పిస్తావమ్మా? ఫుల్ కొట్లాడి రావరా అని చెప్పి నేర్పి. ఎవరితోటంటే ఎవరితో కొట్లాడిరా, తర్వాత వాళ్ళు తిట్టుకున్నా లేకుంటే ఇంటి మీదకి వచ్చినా చింత లేదు, వాళ్ళతో నేను మాట్లాడతానంట. ఏం నేర్పాలి పిల్లలకంటే? మంచి విషయాన్ని నేర్పాలా. ఈమె దుర్మార్గమైనటువంటి విషయాన్ని నేర్పించింది. మధ్యలోనే ఏమయ్యా చంపివేయబడ్డాడు, హతం చేయబడ్డాడు. వారసలేని బుద్ధి, అసూయను నేర్పించింది ఈమె. నువ్వు ఏం పనులు చేసిరా, ఎట్లాంటి పనులనే చేసుకుంటారు చెప్పుకుంటూ నేర్పించుకుంటూ వచ్చేసింది ఈమె. దాని పర్యవసానం ఇదిగో, నింసి కుమారుడైనటువంటి యెహూ చేతిలో, అతనికి సంబంధించిన వాళ్ళ చేతులు ఇతడు
చచ్చిపోవటం జరిగింది, చంపివేయబడటం జరిగింది. ఆ తర్వాత అతన్ని చంపిన తర్వాత ఇతడు ఇతడు యెహోవాను 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 హృదయపూర్వకముగా వెతికిన వెదకిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతనిని పాతిపెట్టేరి. అంతకుముందు యెహోషాపాతు అనేటువంటి అతడు మరి ఏం చేశారంట? యెహోవాను హృదయపూర్వకంగా వెతికినటువంటి వాడుగా ఉన్నాడు అనుకొని అతనిని పాతిపెట్టారు. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటి వారు ఇక ఎవరు లేకపోయిరి. ఇంకా రాజ్యంలో ఎవరు లేరంట, ఎవరు లేకపోయారు. రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఎవరు లేకపోయిరి. అలా ఎవరు లేకపోతే ఆ అహజ్యా తల్లి అయిన అహజ్యా తల్లి ఉంది కదా, అహజ్యా తల్లి అయిన అతల్య అతల్య కుమారుడు చనిపోయిన తన కుమారుడు చనిపోయేనని వినినప్పుడు లేచి చూసారా, ఇందుకి కూడా ఈమెకు ఇంకా ఫుకురు అనగలే. తన కొడుకు చచ్చిపోతే తన కొడుకు చచ్చిపోతే తన కొడుకు చచ్చిపోవటానికి చంపివేయబడటానికి తానే కారణమైతే కూడా ఈమె తెలుసుకుని లేక ఏం చేసిందో చూడండి. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయానని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులైన రాజ్యవంశస్థులందరినీ హతం చేసుకుంటూ వచ్చేసిందంట. ఎవడెవడు రాజవంశస్థుడు ఉన్నాడో వాళ్ళందరినీ చంపివేయాలని చెప్పేసి అనుకుంటూ ఈమె ఏం చేసిందంటే చంపుకుంటూ వచ్చేసిందంట. చంపేసుకుంటూ వచ్చేసింది. చంపుకుంటూ వస్తే అయితే కుమార్తె అయిన రాజుకు కుమార్తె అయిన యెహోషాపాతు పుత్రుడైన అహజ్యా కుమారుడైన యోవాషును పుత్రుడైన హతులైన కుమారులలో రాజకుమారులలో నుండి దొంగిలించి తల్లిని అతనిని దాదిని అతని దాదిని ఒక పడకెంటిలో పడకటింటిలో ఉంచెను. ఇక్కడ ఒక స్త్రీ ఏం చేసిందో చూడండి. అయితే రాజకుమార్తె అయిన యెహోషాపాతు అనేటువంటి ఆమె ఏం చేసిందంట? ఈమె ఒక చుట్టూ నుండి రాజకుమారులైనటువంటి వాళ్ళని చంపుకుంటూ వస్తుంది. ఎవరు ఎవరు చంపుకుంటూ వచ్చారు? అతర్లే చంపుకుంటూ వచ్చేసింది. ఎందుకంటే నా కొడుకుని చంపుతారు కదా ఇన్ని అని చెప్పి రాజవంశస్థులలో అనేకులను చంపేసుకుంటూ వచ్చేసింది ఈ అతల్య. ఎంత దుర్మార్గం చూడండి. తన కొడుకుకి తప్పుడు బోధ నేర్పించడం మాత్రమే కాకుండా తాను తప్పుడు ఆలోచన కలిగినదై ఏం చేస్తొచ్చిందంటే ఏదో ఇంకా జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇక ముందుగా ఏం ఆలోచన చేయాలా అనేటువంటి విధంగా కాకుండా ఈమె ఏం చేసిందంటే పగ తీర్చుకొనటానికి పూనుకునింది. వీళ్ళేమో ఇశ్రాయేలు సంబంధము, వాళ్ళేమో యూదా సంబంధం. అలా యూదులైనటువంటి రాజవంశీయులను ఈమె అనేకులను చంపేసుకుంటూ రావటం జరిగింది. అయితే ఎవరా యెహోషాపాతు అనేటువంటి ఆమె అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని దాదిని ప్రకటింటిలోన దాపెట్టేసింది. శత్రువుల పిల్లలైనా కానీ ఈమె ఏం చేసిందంట? దాచిపెట్టేసిందంట. ఆ ఎవరా యెహో- అయినా ఎవరు అంటే ఒక యాజకుని భార్య. ఆ యాజకుని భార్య అయినటువంటి ఈమె రాజకుమారులలో చనిపోకుండా ఏం చేసిందంటే ఒకరిని దాచిపెట్టింది. అతనిని చూసుకుంటున్నటువంటి ఒక దాదిని కూడా దాచిపెట్టింది గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. ఈ యెహోషాపాతు అహజ్యాకు సహోదరి. ఏమి చిత్రం అండి ఇక్కడ, ఏమి చిత్రం. అహజ్యా సహోదరి అంటే ఈమె యెహోషాపాతు అహజ్యా సహోదరి. అహజ్యా ఎవరు? అతల్య కుమారుడైన అహజ్యా, అతల్య కూతురైన యెహోషాపాతు. మరి తన అన్న పడ్డాడన్న తర్వాత
మరి శత్రువుల సంబంధమైనటువంటి వాళ్ళ విషయంలో ఈ అమ్మాయి కూడా ఏం చేయాలా? ఈ అమ్మాయి కూడా ఏం చేయాలా? ఇప్పుడు తల్లి కొట్లాడుతుంటది అనుకోండి. ఉం? మీరు పిల్లలు ఉన్నారు కదా, మీ అమ్మలు కొట్లాడితే మీరు ఊరికి పోయి వాళ్ళతోటి కూడా కొట్లాడతారు కదా, మీరు కొట్లాడతారు కదా. అది జరిగేదంతా ఇదే, జరిగేదంతా ఇదే. మీ అమ్మ కొట్లాడితే పోయి మీ అమ్మతో పాటు మీరు కూడా కొట్లాడతారు. మీ నాయన కొట్లాడితే మీ నాయనతో పాటు మీరు కూడా కొట్లాడతారు. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఈ అమ్మాయి ఏం చేసింది? వాళ్ళమ్మ ఒక తుట్టు రాజవంశీయులను చంపేసుకుంటూ వస్తే దుర్మార్గముతోటి ఈ అమ్మాయి జ్ఞానముతో ఒక శత్రువు కుమారుడైనటువంటి ఒకనిని ఏం చేసింది? దాచిపెట్టింది. అహజ్యా సహోదరి, అహజ్యాకు చెల్లెలు, చెల్లెలో లేక అక్కనో దాచిపెట్టేసిందంట. ఆ గనుక గనుక ఆమె ఆమె అతన్ని చంపలేకపోయాను. తల్లి ఇతన్ని చంపలేకపోయింది. ఎందుకంటే ఈమె ఎక్కడ దాచిపెట్టాలో అక్కడ దాచిపెట్టేసింది అన్నమాట. యెహోషాబతు, ఈ యెహోషాబత్ ఎవరంటే అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. 6 సంవత్సరాలు దాచిపెట్టిందంట చూడండి. 6 ఏండ్లు అతనికి సంబంధించినటువంటి ప్రతి ఆ దాచిపెట్టిన తర్వాత ఇంక దాచిపెట్టినలా ఇంక అందుకు సరిపోతుంది అని చెప్పేసి అంటే సరిపోతుందా? దాచిపెట్టిన తర్వాత ఏం చేయాలా? ఏం చేయాలా? చూసుకున్నా చూసుకున్నాల్సిందే కదా, చూసుకున్నాల్సిందే. దాచిపెట్టిన తర్వాత ఆమె బాధ్యతను నిర్వహించింది. అహజ్య సంబంధులైనటువంటి వారు ఒక తుట్టు ఈమెను వాళ్ళను చంపుతూ వస్తుంటే, యువత వాళ్ళని చంపుతూ వస్తుంటే ఈమె మాత్రం ఏం చేసిందంటే 6 సంవత్సరాలు ఒకరిని కాపాడింది. 6 సంవత్సరాలు కాపాడిందంట. దేవుని మందిరంలో దాచుకుంది. ఎక్కడ పెట్టింది? ఎక్కడ పెట్టిందంటే దేవుని మందిరంలోనే పెట్టేసిందంటే మీ అతన్ని దేవుని మందిరంలో పెట్టేసింది. ఆ కాలం ఇంకా మందిరంలోనికి ఎవరు రారు కాబట్టి మందిరంలోనే ఉంటేనే ఈ ఇతనికి సేఫ్టీ ఉంటది, భద్రత ఉంటది అని చెప్పి ఈమె ఎక్కడ దాచిపెట్టాలని అక్కడే దాచిపెట్టేసిందండి. ఎవరు? యెహోషాపాతు. ఎవరు? యెహోషాబతు. యెహోషాబత్ అనేటువంటి ఆమె అతన్ని మరి వాళ్ళమ్మ ఒక తుట్టు చంపేస్తూ వస్తే ఈమె మాత్రం కాపాడుతూ రావటం జరిగింది. ఒక వ్యక్తిని చంపివేయబడకుండా కాపాడటం జరిగింది. 6 సంవత్సరాలు అతన్ని దేవుని మందిరంలో దాచిపెట్టింది. ఆ కాలమున అతల్య దేశమును పాలించింది. ఆ కాలంలోని అతల్య దేశాన్ని పాలిస్తూ ఉంది. ఎక్కడెక్కడ నా కొడుకును చంపినటువంటి రాజవంశీయులు ఉన్నారో వాళ్ళందరినీ చంపి పాడేయాలని చెప్పేసి అని అనుకుంటూ ఈమె అనేకులను చంపేసుకుంటూ వస్తే ఈమె మాత్రం ఒకరిని కాపాడింది. ఒకరిని కాపాడింది. కాబట్టి అతల్య వంటి తల్లులుగా మీలో ఎంతమంది ఉన్నారో చూసుకోండి. అతల్య వంటి స్త్రీలుగా మీలో ఎంతమంది ఉన్నారు? మీ వాళ్ళకి మీరు ఏమి నేర్పుతున్నారు? మంచి నేర్పుతున్నారా? చెడు నేర్పుతున్నారా? మంచి నేర్పితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. చెడు నేర్పితే వాళ్ళు నిష్ప్రయోజకులు అవుతారు. ఏమి నేర్పితే మేలు? మంచి నేర్పితే మీ పిల్లలకు మేలా? చెడు నేర్పితే మీ పిల్లలకు మేలా? ఏం నేర్పితే మేలు? తండ్రులు ఏం నేర్పల్లా? చెడు నేర్పల్లా? చెడు నేర్పల్నా? చెడు నేర్పితే రేపు నిన్నే చంపేస్తాడు, రేపు నిన్నే తన్నేస్తాడు. అంతే. ఎందుకంటే నేర్పించింది ఏమి? చెడు నేర్పించావు కాబట్టి నీ మీదకే వస్తుంది అది. నువ్వు కూర్చున్నటువంటి మానని నువ్వే నరుక్కుంటున్నావు. నీ పిల్లలకు తప్పుడు బోధ నేర్పించి నువ్వు కూర్చున్నటువంటి చెట్టు మీద ఆ కూర్చున్నటువంటి కొమ్మనే నువ్వు నరికేసుకుంటున్నావు.
నరికేస్తా ఉన్నావు. తర్వాత నువ్వు ఏమవుతావు? కింద పడి దెబ్బలు తగులుతావి, లేకుంటే ఏమో జరుగుతది. అంతే కదా! మరి అలాంటి పరిస్థితిలోనికి రాకుండా ఉండాలంటే ఏం నేర్పాలా? ఇంకొక తల్లిని చూద్దామండి. ముగించుకుందాం. తిమోతి పత్రిక. తిమోతి పత్రిక 2 పత్రిక 1 అధ్యాయము 3 వచనం నుండి చదువుకుందామండి. తిమోతికి పౌలు రాస్తూ రెండోసారి పత్రిక వ్రాస్తూ, ఆ రెండవసారి వ్రాసినటువంటి పత్రికలో 1 అధ్యాయము 3 వచనములో 3 నుండి 5 వచనాల వరకు ఉన్నటువంటి లేఖనాన్ని చదువుకుందామండి. ఇక్కడ ఏమి చెప్తున్నాడో, ఒక తల్లిని గురించి ఇతడు ఏం చెప్పాడో చూద్దామండి. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తిమోతి, నేను చేసుకుంటున్నటువంటి ప్రార్థనలో ఎప్పుడు నిన్ను మతి చేసుకుంటుంటాను. ఎప్పుడు నిన్ని మతి చేసుకుంటున్నాను. మనం ఎవరిని మతి చేసుకుంటాము? ప్రార్థన చేసినప్పుడల్లా నా కొడుకు బాగుండల్లా, నా బిడ్డ బాగుండల్లా, నా వాళ్ళు బాగుండల్లా, నా వాళ్ళు బాగుండల్లా, మా యమ్మ మా నాయన బాగుండల్లా, మా అన్నదమ్ములు బాగుండల్లా, అందరు మా వాళ్ళే బాగుండల్లా. దేవా, వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, అందరిని మా వాళ్ళనే కాపాడు. ఇంక పక్కనున్న వాళ్ళని వాళ్ళు ఏమన్నా కానిలే, వాళ్ళు ఎట్టన్నా పాడే పనిలే, మా వాళ్ళు మాత్రమే బాగుండల్లా. ఈ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇలాంటి ప్రార్థన చేయొద్దండి. ఆ? అంటే మీరు మంచిగా ఉంటే మీకు మంచి ప్రార్థన వస్తది. మీరు చెడ్డోళ్ళైతే ఏమొస్తది? చెడ్డ ప్రార్థన వస్తది. ప్రార్థనలోను గను మీరు ఎవరి మీదనైనా ద్వేషం ఉన్నంటే గనక వాడిని సావు సుద్దొచ్చేటట్లు చేయనైనా. వాయబ్బా! ఏం ప్రార్థన చేస్తాము? వాడిని సావు సుద్దొచ్చేటట్లు చేయి. దాన్ని సావు సుద్దొచ్చేటట్లు చేయి. నన్ను వినసొంపుగా వాడిని సావు సిద్ధినల్లా. వినసొంపుగా దాన్ని సావు సిద్ధినల్లా. అట్లా చెయ్యి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నారప్ప మీరు? ఇట్లాంటి ప్రార్థన చేస్తున్నారా? ఇట్లాంటి ప్రార్థన చేస్తే దేవుడు వినల్లే. ఒకవేళ మీరు చేసినంత మాత్రాన అక్కడ దేవుడు అట్లాంటి ప్రార్థనని వినడు. అట్లా గనక వినింటే కదా, ఎంతమంది ఎన్ని ఎన్ని ప్రార్థన చేసి మొత్తము మీకు ఎక్స్ట్రా అంటే ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ లేపి పడే దేవుడా అని చెప్పి బాగా ప్రార్థన చేసుకుంటా, అలా మీకు అనుకూలమైనటువంటి వాళ్ళని మాత్రమే ఉండనివ్వు అని చెప్పేసి అని అనుకుంటా, లాస్ట్ కి మీరు మాత్రమే ఉండేటువంటి పరిస్థితికి వచ్చేస్తది. కానీ దేవుడు అట్లా కాదు కదా. నీ బుద్ధిని, నా బుద్ధిని, మనందరి మనస్తత్వాలను ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకే నువ్వు ఎలాంటి ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన ఆయన విన్నాలనో, ఏ ప్రార్థన ఆయన తీసుకున్నాలనో, ఆ ప్రార్థనే తీసుకుంటాడు. ఏ ప్రార్థన తీసుకోకూడదో ఆ ప్రార్థన తీసుకోడు. అలాంటి ప్రార్థనను దేవుడు వినడు. కనుక ఇక్కడ గమనించండి, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని పౌలు తిమోతి విషయంలో మాట్లాడుతున్నాడు. తిమోతికి రాస్తున్నాడు. ఆ తిమోతికి బాగా బాధ ఉందంట. తిమోతికి బాధ ఉందంట. ఇప్పుడు ఏడుస్తున్నాడంటే బాధ ఉండి ఏడుస్తుంటాడా? బాధ లేకుంటే కూడా ఏడుస్తుంటాడా? ఆ? బాధ ఉంటే ఏడుస్తుంటాడు కదా. అవును, బాధ ఉంది తనకి. ఏం బాధ ఉంది అని చెప్పేదంటే ఇంకో చోట ఏమంటాడంటే, ఆ నీ కడుపు జబ్బుకి అని చెప్పేసి అన్న మాట ఉంటుంది చూడండి. నీ కడుపు జబ్బుకి ద్రాక్ష రసము కూడా త్రాగు అని చెప్పేసి అంటాడు. మొదటి
మొదటి తిమోతి 5:23 చూడండి మరి. ఇక మీదట బాబు తిమోతి, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకో. బాటిల్ లేపేయద్దు. ఏమి బాటిల్ లేపేయద్దు. ద్రాక్షరసము ఔషధముగా కూడా పనిచేస్తుంది. ద్రాక్షరసం మందుగా కూడా పనిచేస్తుంది. మందు అంటే మత్తెక్కించే మందు. ఔషధం అంటే మనకున్నటువంటి రోగాన్ని తీసివేసేటువంటి మందుగా కూడా పనిచేస్తుంది. దాని డోసు ఉపయోగించవలసిన విధంగా ఉపయోగిస్తే అది మనకు ఔషధంగా పనిచేస్తుంది. అట్లా కాకుండా దానిని ఉపయోగించకూడని విధంగా ఉపయోగిస్తే అది డోస్ ఎక్కువైతుంది. ఏమైతుంది? డోస్ ఎక్కువైతే మత్తెక్కుతుంది. చూడండి, ద్రాక్షరసం అలాంటి పరిస్థితి. అందుకే నీకున్న కడుపు జబ్బుకి బాబు నువ్వు నీళ్ళే త్రాగకుండా ఏం చెయ్యి? నీ కడుపుకున్నటువంటి జబ్బు నిమిత్తము ద్రాక్షరసము కొంచెముగా తీసుకో, కొంచెం తాగు అని చెప్పేసి అని అన్నాడు. సరే, అంటే ఇతనికి ఏం జబ్బు ఉందంట? కడుపు జబ్బు ఉంది, బలహీనంగా ఉన్నాడు. అలా బలహీనంగా ఉన్నటువంటి ఇతని విషయంలో ఇతడు తనకున్నటువంటి జబ్బును బట్టి ఇతడు కొంచెం బాధలో ఉన్నాడంట, ఏడుస్తున్నాడంట, దుఃఖపడుతున్నాడంట. అందుకే పౌలు అతని గురించి మాట్లాడుతున్నాడు. ఆ నీ కన్నీళ్లను తలుచుకొని, నీవేడుస్తున్నటువంటి విషయాన్ని నేను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడాలి అని నాకున్నటువంటి ఆలోచన బట్టి, నాకున్నటువంటి తలంపును బట్టి నిన్ను చూడల్లా అని చెప్పేసని నేను రేయింబగళ్ళు కోరుకుంటున్నాను. రేయింబగళ్ళు ఎప్పుడు పోతానా తిమోతిని చూడటానికి, ఎప్పుడు వదినా అని చెప్పేసని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడంట ఇతడు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకం చేసుకొని, అతనిలో ఎలాంటి విశ్వాసం ఉందంట? ఎలాంటి విశ్వాసము? నిష్కపటమైన విశ్వాసం. అంటే కపటము లేని విశ్వాసము. మనలో విశ్వాసం ఉంటది. ఏ విశ్వాసం ఉంటదంటే కపటముతో కూడుకున్న విశ్వాసం ఉంటది, కపట సంబంధమైన విశ్వాసం ఉంటది, చెడు సంబంధమైన విశ్వాసం ఉంటది. కానీ ఇతనిలో నిష్కపటమైన, అంటే కపటము లేని విశ్వాసం ఇతనిలో ఉండింది. నా పితృ ఆచారం ప్రకారం, అంటే మా పెద్దల ఆచారం ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్నటువంటి దేవుని ఎడల నేను కృతజ్ఞుడిగా ఉన్నాను. ఆ విశ్వాసం అన్నటువంటిది మొదట నీ అవ్వయైన లోయలోను, నీ తల్లి అయిన యూనికెలోను వసించెను. అది నీ యందు వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ గమనించండి, ఇతనికి ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఆ ఇద్దరు స్త్రీలు, ఒకరు అవ్వ, ఇంకొకరు తల్లి. ఒకరు తల్లి, ఒకరు అవ్వ. వీళ్ళిద్దరు కూడా విశ్వాసులే. ఇప్పుడు మీరందరూ విశ్వాసులే కదా? మీరంతా విశ్వాసులేనా? అవిశ్వాసులా? విశ్వాసులేనా? విశ్వాసులే కదా? మరి విశ్వాసులైతే మీకున్న విశ్వాసమే మీ పిల్లలకు రావాలా? అట్లా నేర్పించల్లా. ఆ పిల్లోనికి మన పిల్లలు కాదు, ఇక్కడ ఈ పిల్లోనికి. ఈ పిల్లోడు ఎవరు? తిమోతి. ఏమో అతను పెద్దోడిని పట్టుకుని తిమోతి పిల్లగాని అంటావంట. అప్పటిని బట్టి, ఆ సందర్భమును బట్టి మాట్లాడుతున్నాను అన్నమాట. ఈయన పిల్లవాడు కూర్చున్నటువంటి భయభక్తులు నేర్పించింది. ఇతని అవ్వ ఇతనికి దేవుని కూర్చున్నటువంటి భయభక్తులు నేర్పించింది. చూసారా? అలా పిల్లలుగా ఉన్నప్పుడే దేవుని భయభక్తులు నేర్పించట చేత అతడు పెద్దవాడైన తర్వాత కూడా ఆ బోధలో నుండి తప్పిపోకుండా ప్రశాంతంగా బ్రతుకుతొచ్చాడు. ఇలాగున మంచి విషయాన్ని నేర్పించేటువంటి తల్లులుగా
ఉండండి గాని అతల్య వంటి తల్లులుగా ఉండకండి. అట్లా ఉంటిరే అట్లా ఉంటిరే మిమ్మల్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారని, మీ కుటుంబాలు మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారని, నష్టపరుచుకున్నటువంటి వాళ్ళు అవుతారని దేవుని వాక్యాన్ని బట్టి మీకు హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి యూనికేలాగా, తర్వాత లోయిలాగా పిల్లలకు దేవుని సంబంధమైనటువంటి భయభక్తులను నేర్పండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా జీవించేటువంటి ఆ విధానాన్ని పిల్లలకు నేర్పించండి గాని పనికిమాలిన వాటిని నేర్పించకండి. స్వరూప మనకి ఏం నేర్పిస్తావు? సెల్లిచ్చి నేర్పించి ఒత్తుకొని తినిపో, ఒత్తుకుంటా ఉండిపో. సెల్లులిచ్చి సెల్లుల మాటున మీరేం చేస్తున్నారు? పనులు చేసుకున్నారు, సీరియల్ చూస్తారు. నువ్వు సీరియల్ చూస్తే వాడు అక్కడ టీవీ దాంట్లో సెల్లోన ఏమో బొమ్మలు చూసుకుంటూ పోతుంటాడు అనమాట. ఇంకా అంతే. చూసారా? ఇట్లాంటి తల్లులు కావద్దండి. ఇట్లాంటి తల్లులైతే తర్వాత మీ పిల్లలు మీ మాట వినలేనటువంటి వాళ్ళు అయిపోతారు. ఆ తర్వాత నువ్వే ఏడుస్తావు. ఏమని ఏడుస్తావు? మీరే ఏడుస్తారు. ఏమని? అనగా ఆ? నా కడుపున చెడబుట్టేవు కదరా నువ్వు, చెడబుట్టు కదనే అని చెప్పేసని. అప్పుడు చెడబుట్టేవే కదా, చెడగొట్టింది నువ్వు కదా, నువ్వేమో చెడబుట్టేవే అని చెప్పి అంటావు. చెడబుట్టలేడు వాడు, చెడగొడితేవి నువ్వే. వాడు చెడబుట్టలే, నువ్వే వాడిని చెడగొట్టి నా కడుపున చెడబుట్టితివి కదా అని చెప్పేదని అంటావు. చెడగొట్టట వాడు చెడిపోవటానికి కారణం నువ్వే, మనమే. మరి అలాగని చెడిపోవటానికి కారణముగా ఉండేటువంటి తల్లుగా ఉండకండి. మీరు పిల్లలను దైవికంగా పెంచేటువంటి తండ్రులుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరు లేచి నిలబడండి. తగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. స్టాండ్ తీసుకురా, స్టాండ్ కూడా పట్టరా, స్టాండ్ కూడా పట్టకరా. నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ లేక ఇలలో ప్రాణి నిలువలేదు, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థనాలకించుమా
ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడగినా ప్రభువా నీ చిత్తమే. దీపం నీవేయని తలచి నా హృదయం నీ కొరకు పదిల పరచితి. నా ఇంటి దీపం అని తలచి నా హృదయం నీ కొరకు పదిల పరచితి. వచ్చినా ప్రభువా జరిగేది నీ చిత్తమే. నన్ను వెన్నంటి ఉన్నా నా నీవై నన్నాదుకొంటివే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా నీవై నన్నాదుకొంటివే. లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు. ప్రభువా నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది. నీయందే నిత్య జీవము ఎన్ని తలచినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. దేవునికి స్తోత్రములు. ఇంతవరకు మనం నడిపించిన విధానం బట్టి ఆయనకు కృతజ్ఞతమై ఉన్నామని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. రేపటి నుండి వచ్చే ఆదివారం వరకు సాయంకాలం మందిరమును శుభ్రం చేయవారు ముందుగా చేతులెత్తండి. మన యొక్క కూతురు కుమారి, శ్రేణి కూతురు లావణ్య కుమారి, వీళ్ళిద్దరూ రేపటి నుండి వచ్చే ఆదివారం వరకు సాయంకాలం మందిరాన్ని శుభ్రం చేసేవారు. అలాగే మరికొన్ని ప్రకటనలు కూడా. సంఘ సహవాసాలకు శ్రద్ధ కలిగి ఉండండి. అది ఆదివారం మాత్రమే వస్తే మనకు విషయాలు అనేకములు తెలియవు. ప్రతిరోజు సహవాసములు కలిసిపోతే మనకు అనేక సంగతులు తెలిసిపోతాయి, వాక్యంలోని విషయాలు. కాబట్టి అవి తెలుసుకుంటే
మనము బలపడేటువంటి, భద్రపరచబడేటువంటి అవకాశం ఉంటుంది గనక, జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తున్నాను. సువార్త పరిచర్య విషయంలో కూడా అందరూ సహకరించాల్సి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి దగ్గర ఏవైనా వస్తువులు పెట్టి రావటం అనే ఈ ఆచారాలు మీరు అనుకోండి. ఇది న్యాయానుసారమైనటువంటి విషయం కాదు. ఇది లోక సంబంధమైనటువంటి ఆచారం. అన్యజనుల యొక్క ఆచారం. అట్టి ఆచారమును మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేసినట్లయితే, దాని వలన మనము రక్షణ పొందము, దేవుని నుండి శిక్షకు పాత్రమవుతామని కూడా దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. అలాగే మంగళవారము ఉదయం స్త్రీలకు 10 గంటలకి స్త్రీల కూడిక కూడా ఉంటుంది మధ్యాహ్నం వరకు. కాబట్టి స్త్రీలైన వారందరూ కూడా సమయానుకూలంగా రావాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాను. గురువారము ముండాస కరుణ గారి కుమారుడు శంకర్ ఇంటి దగ్గర ప్రార్థన కూడుకుంటుందని, అలాగే 21, 22 తేదీల్లో కుమారుని యొక్క వివాహం కూడా ఉంది. ఆ వివాహ విషయంలో కూడా మీరందరూ ప్రార్థన చేస్తూ పాల్గొనవలసినదిగా కూడా మీకు ప్రకటన చేస్తున్నాను. మంగళవారము బెన్యామీన్ ఇంట్లో సాయంకాలం ఉదయం 10 గంటలకి స్త్రీల కూడిక ఉంటుంది మందిరంలోన. కాబట్టి స్త్రీలైన వారందరూ కూడా రావాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాను. గురువారము శంకరింట్లో ప్రార్థన కూడుకుంటుంది సాయంత్రం. అదేవిధంగా ఎమ్మినూరులో శాంతి ర్యాలీ ఉంటుంది. శాంతియుతమైన ర్యాలీ అంటే ఎంబీ చర్చి దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఊరేగింపుగా ర్యాలీతో వస్తాం. ఎందుకు అంటే 26 3వ నెల అనుకుంటా, 24 మార్చి 26 తేదీన సుప్రీంకోర్టు నుండి వచ్చినటువంటి ఒక తీర్పు. అదేమిటంటే, ఏ కులం వాళ్ళైనా యేసుక్రీస్తుని నమ్మితే ఆ కులం వాళ్ళకి అట్లే ఉంటదంట. ఏ కులముళ్ళు యేసుప్రభు నమ్మినా ఆ కులం వాళ్ళకి అట్లే ఉంటది. కానీ మాదిగలు యేసుక్రీస్తు నమ్మితే మాత్రం వాళ్ళ కులం పోతది అని తీర్పు. బాగుండదా? యేసుక్రీస్తుని నమ్మి మనం ఎంత నీట్‌గానే ఉండండి. ఎంత బాగానే ఉండండి. ఏమంటారు? మాదిగోళ్ళు అంటారు గాని గొప్ప వంశములు అని అనరు. గొప్పవాళ్ళని అనరు మాదిగోడు.